హలో ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వడియాలు పడుతుంది. బియ్యం పిండితో ఎలా పట్టాలి వీడియో చూద్దాం రండి. ఒక పెద్ద తెపాలు తీసుకుని ఆ తెపాల్లో 9 లోటాలు వాటర్ అయితే పోసుకొని కట్టెల పొయ్యి అయితే వెలిగించుకొని కట్టెల పొయ్యి మీద అయితే పెట్టి మళ్ళీ ఒక బుడ్డ తెపాలు అయితే పెట్టి ఆ తెపాల్లో ఒక లోటా నీళ్ళు అయితే పోసి ఈ ఎసరు అయితే కాగనివ్వాలి. అందులో సగ్గుబియ్యం అయితే వేసేసుకొని ఈ ఎసరు మరిగేలాగా ఉండి అందులో సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుని గట్టితో ఒకసారి బాగా కలిపిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేయాలి. ఈ పచ్చిమిరపకాయలు సగ్గుబియ్యం గట్టితో బాగా కలిపి అవి ఉడుకుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మళ్ళీ దానిపైన అయితే ఈ ఆవిరి గిన్నె ఉంది కదా, వాటర్ పైన మరిగే నీళ్ళు అది మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లోనైతే పిండి ఒక లోటాడు పిండి అయితే తీసుకుని ఆ పిండిని అందులో పోసి ఒక లోటాడు వాటర్ అయితే పోసిన తర్వాత గట్టితో బాగా కలిపి మూత పెట్టి ఒక పావుగంట అయితే నాననివ్వాలి. ఒక పావుగంట అయితే ఇలాగ నానాక ఇలాగైతే ఉండాలి. ఈ పిండి బ్యాటర్ అయితే ఇలాగైతే ఉండాలి ఫ్రెండ్స్, చిక్కగా అయితే అవ్వకూడదు. ఈ సగ్గుబియ్యం పచ్చిమిరపకాయలు ఉడికినాయా లేదా చూద్దాం రండి. ఎసరులో మేమైతే కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగుండదు అని చెప్పి కట్టెల పొయ్యి మీద పెడతాము. ఎసరు అయితే కాగిపోయిందని చెప్పి నాన్న పిండి అయితే బియ్యం పిండి అందులోనైతే వేసేసుకుని గట్టితోనైతే బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టుకోకుండా ఈ వడియాల బ్యాటర్ అయితే పలసగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. చిక్కగా ఉంటే వడియాలు అయితే బాగా రావు. మనం పలసగా ఉండేలాగా మాకైతే దీనిపైన పెట్టిన చిన్న తెపాలు వాటర్ అయితే సరిపోలేదు, పలసగా అయితే వచ్చింది. ఇక అవసరం లేదని చెప్పి పక్కనైతే పెట్టేసుకున్నాము. అవసరం ఉంటే పోసుకోవాలి, చిక్కబడితే మాకు ఇంకా పలసగా ఉందని చెప్పి ఆ నీళ్ళు అయితే పోయలేదు. మీకు కానీ చిక్కగా పడితే ఆ పైన ఉన్న వాటర్ అందులోనైతే పోసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి గట్టితో బాగా కలుపుకొని ఉండలు చుట్టుకోకుండా ఉండలు కట్టకుండా ఇలా గట్టితోనైతే మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇలాగ కలిపేసుకుని మీరు ఎండాకాలంలో వడియాలు మిరపకాయలు పట్టారా లేదా, పెసరడియాలు గుమ్మడొడియాలు ఆ ప్రాసెస్ కూడా కావాలంటే కామెంట్ అయితే చేయండి. పెసరడియాలు గుమ్మడొడియాలు ఎలా పట్టాలో ఫుల్ వీడియో అయితే చేస్తాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బాగా ఉడికేలాగా గట్టితో బాగా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఒకసారి అయితే ఉడికిందా లేదా చేసుకుని అయితే కొంచెం మంట తగ్గించుకోవాలి. కట్టెల పొయ్యిన ఉన్న మంట కొంచెం తగ్గించిన తర్వాత ఇలా గట్టితోనే అయితే బాగా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ తిప్పకుండా మానేశారంటే గడ్డలు కట్టుకుని ఈ వడియాల బ్యాటర్ పిండి అయితే బాగా రాదు. ఇలా గట్టితో బాగా కలిపిన తర్వాత ఇంకొన్ని పొంగు అయితే వచ్చింది. ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికిందని చెప్పి ఇక మా అమ్మ అయితే దించేస్తుంది. ఇలా దించేసి మీరు ఒక బకెట్ ఖాళీది మంచి వాటర్ లేకుండా ఒక బకెట్ అయితే తీసుకుని ఆ బకెట్లోనైతే పోసుకోవాలి. మనం ఈ వేడిగా ఉన్న కుండని తీసుకెళ్తే మళ్ళీ చేతులు కాలుతాయి అని చెప్పి మేమైతే బకెట్లోనైతే పోసుకుని పెరుగు బకెట్లో డాబా మీదకైతే విచ్చికెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే డాబా పైన ఇలా ఒక చీర వేసి బారుగా ఆ చీర మీద అయితే మా అమ్మ నేను మా చెల్లి అయితే వడియాలు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. వడియాలన్నీ ఇలా అయితే పెట్టేసాము. ఈ వడియాలన్నీ ఇలా పెట్టేసిన తర్వాత మాకైతే చాలా పలసగా వచ్చి చిక్కబడకుండా మేమైతే స్పీడ్గా అయితే వడియాలన్నీ పెట్టేసాము. ఖాళీ లేదని చెప్పి వడియాలు పెట్టేటప్పుడు వీడియో అయితే తీయలేదు. చిక్కబడిపోయిందని వేడిగా ఉన్నదే వేయాలని చెప్పింది ఫ్రెండ్స్ మా అమ్మ, అందుకని వీడియో తక్కువ లేదు. ఇదిగోండి వడియాలు సాయంత్రానికి అయితే వెండిపోయినాయి. ఇవి అయితే గాలి ఆడకుండా ఒక డబ్బాలైనా అయితే పెట్టుకుని మనం కావాల్సినప్పుడల్లా పప్పు సారులోకి